చేయాలి తెలుసా? ఇప్పటి వరకు నేను పేకాట ఆడాను నాయనా, ఇది ఇప్పుడుతో నేను ఏం చేస్తున్నాను అది. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడాలి. అదే మారు మనసు అంటే. టీవీ చూసే అలవాటు ఉంది, బాగా టీవీ చూసే అలవాటు ఉంది. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత అల్లరితో కూడిన ఆట పాట ఉంటుంది. దేంట్లో చెప్పండి? అన్ని మంచివి ఉంటాయా? ఏముంటాయి ఎక్కువగా? అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ప్రభు ఉపయోగిస్తే దాన్ని మంచి కొరకు ఉపయోగిస్తాను, చెడ్డ కొరకు ఉపయోగించను. అల్లరితో కూడిన ఆటపాటలు నేను చూడను. ఇక నుంచి నేను మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత సీరియల్ కట్టో, సినిమాలు కట్టో, అన్నీ కట్టో అని మానేసుకోవాలి. మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. పేకాట ఆడేవాడు పేకాట మానేయాలి. సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాల్చడం మానేయాలి. సుట్ట కాల్చేవాడు సుట్ట తాగడం మానేయాలి. బీడీ కాల్చేవాడు బీడీ తాగడం మానేయాలి. పాపం చేసేవాడు పాపం చేయడం మానేయాలి. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయడం మానేయాలి. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయడం మానేయాలి. అన్నీ మానుకుంటేనే దాన్ని మారు మనసు అంటారు. ఇవన్నీ కొనసాగిస్తే దాన్ని